ఇండియాలో అతిపెద్ద స్టార్ ఎవరు? ఇండియాలో అతిపెద్ద హిట్ కొట్టినటువంటి హీరో ఎవరు? ఇండియాలో అతిపెద్ద హేట్ ఉన్నటువంటి హీరో ఎవరు? ఇండియాలోనే ఎక్కువ డిజాస్టర్ ఉన్నటువంటి హీరో ఎవరు? ఎవరైతే ఎక్కువ నుండి తక్కువ ఉన్నారు, ఎవరైతే మా ఈ శ్లోకములు దుఃఖములు దుఃఖించకుండా ముందుకెళ్ళిపోతారో వాడే మిక్కిలిగా జీవించబడతారు అని చెప్పి భగవద్గీతలో అయితే చెప్పడం జరిగింది. నిజంగా కర్ణుడి క్యారెక్టర్ చూస్తుంటే ప్రభాస్ అన్న గుర్తొచ్చినట్టు అప్పుడు చాలామంది నవ్వేర్లే, కానీ ఆయనకి ఇప్పుడు మనం బాహుబలి అనేటటువంటి సినిమా చూసాం, అనుకోలా ప్రభాస్ అలా వెళ్తాడు అని చెప్పి మనమైతే కళ్ళకూడ అనుకోవాలా. ఎక్కడికో వెళ్ళిండు, ఎక్కడో కూర్చోబెట్టిండు రాజమౌళి. ఆ తర్వాత ఎంత ప్రేమ అయితే పొందిండో, నార్త్ నుండి అయినా, మన తెలుగు నుండి అయినా, తమిళ నుండి అయినా, ఇండియా నుండి అయినా, పాన్ వరల్డ్గా ఎంత ప్రేమనైతే పొందిండో ఆ ప్రేమను మొత్తాన్ని కూడా ఆదిపురుష్ అనేటటువంటి సినిమాతో ఓమ్రోజ్ తీసేసిండు. నిజంగా అప్పుడు దాకా ప్రభాస్ అంటే వావ్ బాహుబలి బాహుబలి అన్న వాళ్ళందరూ కూడా ప్రభాస్ మీద హేట్ స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టారు. ఏంది మా రాముడి పరువు తీశారు, రామాయణం పరువు తీశారు అని చెప్పి అందరూ కూడా ప్రభాస్ మీద హేట్ స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టారు. ఇక అది అయిపోయింది అసలు భయంకరమైనటువంటి ట్రోల్స్. ఎందుకంటే అసలు ఆదిపురుష్ అనేటటువంటిది ఒక మచ్చే, ఆ తర్వాత రాధేశ్యామ్ ఇవన్నీ కూడా మచ్చలే ప్రభాస్ కెరీర్లో. అది అయిపోయిందిరా అని చెప్పి మనం అనుకునే లోపల సలార్ వచ్చింది. అది ఇండియన్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ థియేటర్ అని చెప్తాను. అంటే ఇంకా థియేటర్లో చూస్తానంటే ఆ ఎక్స్పీరియన్స్ వేరు, ఏ సినిమా కూడా దాని ముందు పనిచేయదు అనేటటువంటిది రియాలిటీ. సలార్ చూస్తున్నప్పుడు ఇప్పటికి కూడా రాత్రే సలార్ చూసిన, హానెస్ట్గా చెప్పాలంటే అది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చేసింది. తర్వాత కల్కి 2898 AD ఎవరైతే ఆదిపురుష్ లుక్స్ను చూసి ట్రోల్ చేశారో వాళ్ళందరికీ కూడా నోట్లో రాడ్ దింపుతూ కల్కి 2998 ADతో ఇట్లా కర్ణ లుక్ అయితే అసలు అందరూ కూడా నెత్తిన పెట్టుకున్నారు అనమాట. ఈ విధంగా ఆదిపురుష్తో వచ్చినటువంటి హేట్ అంతా, ఆదిపురుష్తో వచ్చినటువంటి మార్క్ అంతా కూడా ఈ సలార్తో కల్కితో అయితే తీసిపడేసిండు ప్రభాస్ అన్న. కామన్, ఇప్పుడు సుఖాలు వస్తాయి దుఃఖాలు వస్తాయి, అదే లైఫ్. హిట్స్ వస్తాయి ఫ్లాప్స్ వస్తాయి, ఇదే లైఫ్. సో ఈ కల్కిలో వచ్చినటువంటి పేరుని, ఈ సలార్లో వచ్చినటువంటి పేరుని నిన్న ఒక్క లుక్తో అయితే బర్బాద్ చేసి పడేశారు భయ్య. ఒక్క లుక్తో అయితే మళ్ళీ హేట్ అయితే మొదలైంది. ప్రభాస్ హేటర్స్ అందరికీ కూడా ఒక స్టఫ్ ఇచ్చేలాగైతే ఈ లుక్ అయితే మారిపోయింది. ఏ సినిమా గురించి మాట్లాడుతున్నా మీకు అర్థమవుతుంది కదా, అదే మన కన్నప్ప మూవీ. ఎలా స్టార్ట్ చేయాలి చెప్పండి, ఏం మాట్లాడాలనేటటువంటిది కూడా అర్థం కావట్లా. ఏం మాట్లాడినా కానీ ఏమైంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట. అసలు ఏం ప్లాన్ చేశారు, ఏంది ప్రభాస్ అన్న ఇలా చేస్తుండు అనేటటువంటి దానికి ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. చూడండి, నేను ఆల్రెడీ లుక్ రివ్యూ అయితే చేసిన, దాంట్లో అయితే డెప్తో మాట్లాడి, ఇంకా దాంట్లో దీనికి సంబంధించి ఇంకా డెప్తో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తా. నేను నిన్న పెట్టిన ఎలా ఉంది పోస్టర్ అనేటటువంటిది పెట్టిన తర్వాత కింద ప్రతి ఒక్కరు చేసినటువంటి కామెంట్ అదేంటన్నా ప్రభాస్ అన్న ఇలా చేస్తుండు, ఇలా ఎక్స్పెక్ట్ చేయాలా ప్రభాస్ అన్న దగ్గర నుండి, మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసినాం కానీ ఏదో జరుగుతుంది అని చెప్పి కామెంట్. ఇంకొంతమంది ఆ హెయిర్ని కామెంట్ చేయడం మొదలుపెట్టారు. ఆ హెయిర్ ఏదైతే ఉందో క్లియర్ కట్గా విగ్ అని చెప్పి కానొస్తుంది, అంత విగ్ పెట్టాల్సిన అవసరం ఏంది అని చెప్పి కూడా కామెంట్ చేస్తున్నారు. ఇంకొంతమంది మన నాగార్జున గారు ఉన్నారు కదా, ఆ లుక్ బాగుంది అని చెప్పి కూడా కామెంట్లు అయితే వినపడుతున్నాయి. రుద్ర అనేటటువంటి ఈ క్యారెక్టర్ బాగలేదు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు పని కొట్టుకొని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. నిజంగా నేను ట్విట్టర్ ఓపెన్ చేసి చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఇది కాదు కదా మనం కోరుకునేది, ఇది కాదు కదా ప్రభాస్ అన్న దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేసేది. ఎందుకన్నా ఏంది ఇంత దోల, అసలు ఈ కన్నప్ప సినిమా తను ఎందుకు చేస్తుండు అనేటటువంటిది నాకు వచ్చినటువంటి మొట్టమొదటి క్వశ్చన్. ఓకే, చేస్తుండు, మన మంచు అన్న తన ఆస్తి మొత్తాన్ని కూడా ఈ కన్నప్ప సినిమా మీద పడుతుండు, ఐ యాక్సెప్ట్ దట్, సూపర్, దానికైతే నేను కాదన్నా. కానీ పెడుతున్నప్పుడు బేసిక్ జాగ్రత్తలు తీసుకోకుండా ఎలా తీస్తున్నారు అనేటటువంటిది నాకైతే ఇంకా అర్థం కానటువంటి ముచ్చట ఫ్రెండ్స్. ఎలా ఇది కావాలనేటటువంటిది, ఎలా తీసుకోవాలనేటటువంటిది అర్థం కావట్లా. మొట్టమొదట ఈ సినిమా చేయడం ప్రభాస్ అన్న తప్పేనా అని చెప్పి కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. ఒకటి, ప్రభాస్ అన్నని ఏంటంటే అడిగితే ఎవడైనా ఏదైనా అడిగితే కాదు అనలేడు, అస్సలు అనలేడు అనమాట. అలాంటిది ఇక మంచు ఫ్యామిలీ అని అంటే భయంకరమైనటువంటి ట్రోల్ చూసింది, భయంకరమైనటువంటి విమర్శలు చూసింది, గొడవలు చూసింది. అలాంటి వాళ్ళు సైతం ప్రభాస్ దగ్గరికి వెళ్ళి ఒక కన్నప్ప అనేటటువంటి సినిమా తెస్తున్నా, నువ్వు చెయ్యాలి ప్రభాస్ అంటే కాదండు. కానీ అది ఆయన వీక్నెస్ని మీరు ఇలా వాడుకొని ఇలా ఆయనకి నెగిటివ్ వచ్చేలా చేయడం ఏదైతే ఉందో ఇది తట్టుకోలేకపోతున్నా. ఎవడు కూడా డైరెక్టర్ గురించి మాట్లాడట్లా, ఎవరు కూడా మంచు విష్ణు గురించి మాట్లాడట్లా, ఎవరైనా సరే ప్రభాస్ గురించి మాట్లాడుతున్నారు. ప్రభాస్ ఏంది ఎలా ఉండు, మరి ప్రభాస్ని ఇలా చూపించింది ఎవరు అనేటటువంటిది ఎవరు కూడా క్వశ్చన్ చేయలేకపోతున్నారు అనేటటువంటిది రియాలిటీ ఫ్రెండ్స్. ఉన్నది ఉన్నట్టుగా చూపించినా చాలా బాగుండేది. ఇప్పుడు లాంగ్ హెయిర్ అనేటటువంటిది, ఆ లాంగ్ బియర్డ్ ఉండాలి. చూడండి, గడ్డం అనేటటువంటిది తక్కువగా ఉంది, జుట్టు అనేటటువంటిది ఎక్కువగా ఉంది. అంటే ఏంది, జుట్టును అలా వదిలేసిండు, మరి గడ్డాన్ని ఎందుకు తగ్గించిండు అనేటటువంటిది అర్థం కావట్లా. ఇంకా చేతిలో ఉండదు, ఆ చేతిలో ఉన్నది ఏదైతే ఉందో మన నాగార్జున గారి దగ్గర చేతిలో ఉంటుంది, అది చూడండి. అది చూసుకున్నట్లయితే చూడండి ఎలా ఉంది, పరమశివుడు అంటే లింగం ఉంటుంది అనమాట, లింగం మీద కర్ర ఉంటుంది, దాని చంద్రాకారంలో ఉంటుంది, అలా చూపించింది.
మరి ఈ విధమైనటువంటి కర్ర ఎందుకు పెట్టారు అనేటటువంటిది అసలు ఏమాత్రం కూడా అర్థం కావట్లా. ఆ తర్వాత ఇంకా మాట్లాడుకోవాలి అని అంటే రిలీజ్ చేసినటువంటి లుక్ ఫస్ట్ అంటే మేము ఇవి ఫెబ్ 3rd రిలీజ్ చేయబోతున్నాం అని చెప్పి ఒక లుక్ రిలీజ్ చేశారు. అది చూడండి, ఆ లుక్ ఎలా ఉంది, ఈ లుక్ ఎలా ఉంది. ఆ లుక్ను బేస్ చేసుకొని మనమైతే కొన్ని కథనాలు అనుకున్నాం, ఇంకో ఈ విధంగా ఉండొచ్చు లుక్ అని చెప్పి కొన్ని కథలు అనేది అనుకున్నాం. కానీ కట్ చేస్తే లుక్ అయితే ఈ విధంగా ఉంది. మరి ఆ లుక్ ఎవరిది, ఆ కళ్ళు ఎవరి, మరి ఈ లుక్ ఎవరిది అనేటటువంటిది అసలు అర్థం కావట్లా. అంత అందంగా చూపించవచ్చు తెలుసా ప్రభాస్ని, చాలా అందంగా చూపించవచ్చు ప్రభాస్ని. నన్ను అడిగితే బాలీవుడ్ బాద్షా అంటే హృతిక్ రోషన్ అంటారులే, కానీ బాలీవుడ్ బాద్షా హృతిక్ రోషన్ కాదు. బాలీవుడ్ అన్నిటిని తలదన్నేటటువంటి అందగాడు ఎవరంటే ప్రభాసే. ఆయన్ని చాలా బాగా చూపించవచ్చు. ఇందులో అయితే ఒక రకమైనటువంటి ఇదిగా అయితే చూపిస్తున్నారని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది. నన్ను అడిగితే ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఈ సినిమాని స్కిప్ చేసేస్తే వస్తాము అని చెప్పి నాకైతే ఫస్ట్ అనిపించినటువంటి ఫీలింగ్. ఆ మాట అనేసరికి చాలామంది ప్రభాస్ ఫ్యాన్స్ అయితే అట్టయితున్నారులే, కానీ నిజం చెప్పండి భయ్యా, మీరు హార్ట్ఫుల్గా చెప్పండి, ఒక్కళ్ళైనా పొగిడారా? బయట ఉంటారు కదా అభిమానులు, ప్రభాస్ ఫ్యాన్స్ సంగతి వదిలేండి, ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా ఉన్నా బాగానే ఉందని అంటారు, వాళ్ళని నేను అడగట్లేదు. బయట అభిమానులు చూడండి, ఒక్కళ్ళనే ఈ లుక్ను పొగిడారా అనేటటువంటిది అర్థం కావట్లేదు అనమాట. ఫస్ట్ లుక్స్కి మనకు ఒక దరిద్రం చుట్టుకుంది అనేటటువంటి ఫీలింగ్ కూడా నాకు కలుగుతుంది. మొట్టమొదట ఆదిపురుష్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు కూడా ఏ విధమైనటువంటి ట్రోల్సే వచ్చాయి. ఆదిపురుష్లో చాలా ఫస్ట్ లుక్స్ ఉన్నాయి, అవన్నీ వదిలిపెట్టి ఆ విధమైనటువంటి లుక్ రిలీజ్ చేయడం ఏందని చెప్పి అప్పుడు చాలామంది ట్రోల్ చేశారు. ఆదిపురుష్ లుక్స్ మీద ఎప్పటికి కూడా జీసస్ అని చెప్పి ట్రోల్స్ నడుస్తూనే ఉంటాయి. అది ఎప్పటికి కూడా నాకు బాధ అనిపిస్తూనే ఉంటుంది అనమాట. ఆ తర్వాత కల్కి స్తోప్ సినిమా కాదంటలా, భైరవ రుక్కు రిలీజ్ చేసినప్పుడు కూడా అదే రకమైనటువంటి ట్రోల్స్ వచ్చాయి, అదే రకమైనటువంటి ఇది కూడా అనిపించింది అనమాట. బాగానే ఐరన్ మ్యాన్కి ప్రభాస్ తలకే తగిలిచ్చినట్టు ఏంది గెటప్ అన్నారు, కానీ సినిమా వచ్చిన తర్వాత అందరికీ భైరవ క్యారెక్టర్ నచ్చింది, కర్ణ క్యారెక్టర్ నచ్చింది, ఈజిరా లుక్స్ అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ ఈరోజు ఈ విధమైనటువంటి లుక్ను చూసిన తర్వాత మరి సినిమాలో ఎలా చూపిస్తారు అనేటటువంటిది ఊహించుకుంటేనే చాలా అంటే చాలా భయం కలుగుతుంది. నాకైతే హానెస్ట్గా తెలియజేస్తున్నాను. ఎందుకంటే వద్దుగా ఇక ఇప్పుడు ఆదిపురుషు లుక్స్ చూస్తట్టుకున్నాం బ్రో, ఇంకా కల్కి అప్పుడు ట్రోల్స్ చాలా చూసినాం, ఫస్ట్ లుక్ అప్పుడు, ఈ సాహో అప్పుడు చూసినాం, ఈ రాధేశ్యామ్ మాకేం కొత్త కాదు బ్రో. అంటే అది ఆయన సినిమాలు, ఇప్పుడు ప్రభాస్ అన్న ఆయన ఇన్వాల్వ్ అయ్యి తీసేటటువంటి సినిమాలు, ఫుల్ లెంత్ హీరో, ఇదేనా సినిమా కాదు, ఈయనకి సంబంధం లేదు, ఈయనకు అసలు అవసరం లేదు. అయినా కానీ ఇన్వాల్వ్ అయ్యి ఈ విధంగా చేపించుకోవటం, ఈ విధంగా ఆయనకు ట్రోల్ చేసుకోవటం ఇది కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. అంటే డబ్బు కోసం ఆయన చెప్పి నేనైతే అనుకోను, మాట కోసం. డబ్బు అనేటటువంటిది ఆయన దగ్గర ఏం తక్కువ లేదు, భయంకరమైనటువంటి డబ్బు ఉంది. ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బు ఎవరి దగ్గర లేదు. ఎందుకంటే ఒత్తొత్తగా దాన ధర్మాలే సంవత్సరం మీద ఒక 10-20 కోట్లు చేస్తారు ప్రభాస్ అన్న. మరి ఈ సినిమా తెస్తుంటే ఒక 20-30 కోట్లు ఇచ్చారేమో. దానికోసం ఈ విధంగా ఆయన్ని తిట్టించుకోవడం అయితే నేనైతే చూడలేకపోతున్నా ఫ్రెండ్స్. ఇదనమాట. సో మీ కామెంట్ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి అనేటటువంటిది తెలియజేయండి. నేను చాలామంది వాళ్ళ ఒపీనియన్ హానెస్ట్గానే తెలియజేశారు. ఊహించుకోలేదు భయ్యా ఇలా ఉంటాడని. ఏమో ఇక లైట్ తీసుకోండి. మనం ఆదిపురుషుని చూసేటట్టుకున్నాం, కల్కిని చూసేటట్టుకున్నాం, ఈ అప్పుడు లుక్స్ కల్కి అప్పుడు ట్రోల్స్ చూసేటట్టుకున్నాం, ఆదిపురుషు అప్పుడు ఇంకా భయంకరంగా ట్రోల్ చేశారు. ఇక ఇదేమన్నా కొత్త అని చెప్పి కూడా కామెంట్ చేయొచ్చులే, కానీ ఏమో ఇక ఎలా హ్యాండిల్ చేస్తారు అనేటటువంటిది చూడాలి. ఒకసారి పిక్చర్ చూడండి, ఇది ఫ్యాన్ మేడ్ పోస్టర్. ఒకసారి ఇది చూడండి, ఇది ఏఐ పోస్టర్. ఇవి ఎంత బాగున్నాయి, ఎంత డిగ్నిటీగా ఉన్నాయి, ఎంత ఇదిగా ఉన్నాడు. అంతేందుకు బాహుబలిలో చూడండి శివుని ఎత్తుకునేటప్పుడు ఆ లుక్ రిలీజ్ చేసినా బాగానే ఉండేది. అందులో స్మార్ట్గా ఏం లేడు, శివునిలాగా ఉన్నాడు, కానీ చూడ చక్కగా ఉన్నాడు అనమాట. ఆయన ఉండేది అప్పుడు అడవి ప్రాంతంలోనే. ఎంత బాగుండు బాహుబలి, ఎంత బాగుండు. బాహుబలి సినిమా చూస్తే రాముడు అంటే ప్రభాసేరా అన్నారు, దానే ఓం రోజు సంకనాకించడం. ఈసారి ఈ తెలుగు డైరెక్టరే సంకనాకిస్తారా అని చెప్పి నాకైతే కలుగుతున్నటువంటి ఫీలింగ్ అనమాట. ఏఐకి ఉన్నటువంటి మినిమం జ్ఞానం కూడా ఈ మూవీ టీమ్స్కి లేదా, ఈ ఫ్యాన్ మేట్స్కి ఉన్నటువంటి మినిమం బేసిక్ కూడా వీళ్ళకి లేదా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకైతే నిజంగా కలిగింది. ఇక దీన్ని అయితే ఎలా తీసుకోవాలనేటటువంటిది మీ ఒపీనియన్ కూడా తప్పకుండా తెలియజేయండి. సినిమా వచ్చేసి ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది. అప్పుడు అందరినీ ఏప్రిల్ ఫూల్స్ చేయకుండా ఉంటే చాలు. నేనైతే విష్ణు కోసం వెళ్ళట్లా, మన అక్షయ్ కుమార్ కోసం వెళ్ళట్లా, సినిమా కోసం వెళ్ళట్లా, దానికి అంత బడ్జెట్ పెట్టారని వెళ్ళట్లా, ప్రభాస్ ఉండని వెళ్తున్నా. అలాంటిది ప్రభాస్ విషయంలో ఇంత నెగ్లిజెన్సీ చేస్తే ఎలా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకైతే అడుగడుగునా కలుగుతున్నటువంటి ఫీలింగ్. మీ ఒపీనియన్ కూడా తప్పకుండా తెలియజేయండి. ఒపీనియన్ తెలియజేయడంలో తప్పలేదన్నమాట. నాకు కూడా చాలామంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు, నెగిటివ్గా తిడుతున్నప్పటికీ ఇక దీన్ని తిట్టినా కానీ నేను పడతా 100% పడతా. కానీ మీరు నన్ను తిట్టే చూసి నన్నే ఇదైతే బయట ప్రభాస్ని ఇంకా తిడుతున్నారు. బాలీవుడ్లో ఒకసారి ఒక్కడు కూడా పాజిటివ్ రివ్యూ లేదు. బాలీవుడ్లో పోస్టర్ చూసి కూడా ట్రోల్స్ అయితే మొదలుపెట్టారు. ప్రభాస్ హేటర్స్ రెడీగా ఉంటారు అనేటటువంటిది గుర్తుంచుకుంటే వస్తాము. నన్ను అడిగితే ఈ సినిమాని మనం స్కిప్ చేయడం బెటర్. మనం స్కిప్ చేసినా హేటర్స్ స్కిప్ చేయరు. ఇంకా భయంకరమైనటువంటి లుక్స్ వస్తాయి, ఇంకా భయంకరమైనటువంటి వీడియోలు వస్తాయి. వాటిని చూసి ఇంకా ఎలా తీసుకోవాలనేటటువంటిది మీ ఒపీనియన్ కూడా తప్పకుండా కింద తెలియని ఫ్రెండ్స్. ఉంటా మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియోని తిరిగి షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్.